వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆచార సాంప్రదాయాలకి కట్టుబాట్లకి ఆదివాసీ గ్రామాలు పెట్టింది పేరు. పెద్దల మాటను జవదాటినట్టయితే మాత్రం వాళ్ళు వేసే శిక్షను తప్పకుండా ఆచరించాల్సిన పరిణామాలు చోటు చేసుకుని అనడానికి ఈ ఉదంతం ఒక తార్కాణం. ఒడిశా రాష్ట్రం రాయగఢ జిల్లా కాశీపూర్ సమితిలో ఉన్నటువంటి గౌర పంచాయతీ శివారులో ఉన్న ఒక గ్రామంలో ఆదివాసీ మహిళ దళిత యువకుని ప్రేమించి పెళ్లి చేసుకుందన్నటువంటి విషయం తెలిసిన పెద్దలు మాత్రం ఆ కుటుంబ సభ్యులు కూడా వారిని సహకరించారని చెప్పి గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామ బహిష్కరణ నుండి తప్పించుకోవాలంటే పెద్దలు ప్రత్యామ్నాయ శిక్ష కూడా విధించారు. ఎవరైతే ఈ ప్రేమ జంటకి సహకరించారో, ఈ కులాంతర వివాహానికి సహకారపడ్డారో ఆ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు మాత్రం ఏదైతే పెద్దకరం చేయాలి అది కూడాను మేక, గొర్రె, కోడి అదేవిధంగా పావురం బలిచ్చి ఆ కొత్త జంటకు పెద్దకర్మ చేసి మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడాను శిరోముండనం చేసుకోవాలని ఒక శాసనం జారీ చేశారు. గ్రామ బహిష్కరణకి వెళ్ళడానికి సుముఖం తెలియజేయనటువంటి ఆ బంధువులు మాత్రం శిక్షకు అనుభవించినందుకు మాత్రం ముందుకొచ్చారు. అందులో భాగంగానే ఆ కొత్త జంటకు మాత్రం కోడి, మేక, గొర్రె, పావురం అదేవిధంగా బలిచ్చి వాళ్ళిద్దరికి కూడాను పెద్దకర్మ చేసి ఆ 40 మంది బంధువులు కూడాను శిరోముండనం చేయించుకున్నారు. ఈ ఘటన మాత్రం ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలు ఎంత కట్టుబాట్లకు విలువనిస్తారో, పెద్దల మాటకి ఎంతగా పట్టింపులు ఉంటాయి అనడానికి ఒక ఉదంతంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం కేవలం కులాంతర వివాహం చేసుకున్నారని వారితో పాటు వారిని సహకరించిన బంధువులు కూడా విధించినట్టు ఈ శిక్ష మాత్రం ఆటవిక రాజ్యం ఇంకా కొనసాగుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతలా అవేర్నెస్ క్యాంపులు పెట్టినా కూడా ఈరోజు మాత్రం వారికి ఆ ఫలాలు అందట్లేదు అనడానికి ఒడిశా రాష్ట్రం గార పంచాయతీ శివార గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. కులాంతర వివాహం చేసుకున్న ఆ ప్రేమ జంటతో పాటు ఆ బంధువులు వారికి సహకరించారనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ బహిష్కరణ శిక్ష నుండి తప్పించుకునేందుకు పెద్దలు విధించినటువంటి ప్రత్యామ్నాయ శిక్ష శిరోమండనానికి మాత్రం ముందుకు రావడం, ఆ 40 మందికి శిరోమండనం చేసి ఆ గ్రామంలో ఉండేందుకు అవకాశం కల్పించారు. ఆ పిల్లల మనస్తత్వం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రేమ వివాహాన్ని అంగీకరించిన పాపానికి బంధువులు మాత్రం ఈరోజు సామూహికంగా శిరోమండనం చేయించుకొని ఆ గ్రామంలో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అటవీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసుల్లో ఇటువంటి కట్టుబాట్లని పూర్తిగా మట్టుమాయం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వారిలో చైతన్యం తేవాలన్నటువంటి ప్రయత్నం కూడాను ఎక్కడ కూడా కానరావడం లేదనడానికి మాత్రం ఈ ఘటన ఒక తార్కాణంగా చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఒడిశా రాష్ట్రం గార పంచాయతీ సమీపంలో ఉన్నటువంటి శివార గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రాంకిస్తో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.